నేతలందరూ కూడా వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చుతున్నారు. సో మధ్యాహ్నం 1 గంటకి తన్నీరు సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తవుతాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఇప్పటికే కేసీఆర్ సతీమణి శోభ ఈ విషయం తెలియగానే ఒకటిన వచ్చి తన్నీరు హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని ఆమె ఓదార్చారు. సో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరూ కూడా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి హరీష్ రావుని పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడే ఉన్న అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. తమ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. సో మరి కాసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ నుంచి నేరుగా నానక్రామగూడలో క్రిడ్స్ విల్లాకు హరీష్ రావు నివాసానికి వస్తారు. వచ్చిన తర్వాత తన బావ తన్నీరు సత్యనారాయణ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. అక్కడే కూర్చొని హరీష్ రావుని ఓదార్స్తారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు వెంటనే ఉన్నారు. హరీష్ రావుతో పాటుగా పార్థివ దేవ దగ్గర కూర్చొని ఉన్నారు. సో కేసీఆర్ వచ్చిన తర్వాత తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత ఇక్కడ నుంచి అంతిమయాత్రగా పార్థివ దేహాన్ని తీసుకొని ఫిలిం నగర్కి వెళ్తారు. ఫిలిం నగర్ లో మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.